హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి చికెన్. ఎంతో ఈజీగా అప్పటికప్పుడే సింపుల్ రెసిపీగా ఎవరైనా చేసుకోగలిగిన చికెన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు వీడియోలో నేను చూపించేస్తాను ఫ్రెండ్స్. మరి ఎందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా చికెన్ని 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసేసి, ఒక స్పూన్ పెరుగు, ఒక నిమ్మకాయ వేసేసి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ అంతా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్ వరకు. వీడియోలో చూపించిన విధంగా చికెన్ అంతా ఇట్లా కలుపుకుంటే తొందరగా, ఎంత సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు అండి. చికెన్ సింపుల్గా టేస్టీ అయిన చికెన్ని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇది చపాతీలో కానీ, పూరీలో కానీ, రైస్లో కానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మ్యారినేట్ చేసుకుని ఎంత 10-15 మినిట్స్లో అయిపోతుందండి చికెన్. సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఇది. ఈ విధంగా కొంచెం అది మ్యారినేట్ చేసిన చికెన్ కూడా అందేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత 2 టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు అవి కూడా అందులో వేసేసాను. గరం మసాలా వచ్చేసి ధనియాలు, సాజీరా, సోంపు, లవంగా, ఇలాచి, చెక్క ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకుని అవి కూడా అందులో వేసేసి కొద్దిగా అంత గ్రేవీ గురించి కొద్దిగా వాటర్ పోసేసి మంచిగా ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఇంతేనండో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అంతేకాదండో, ఇంకెందుకు ఇంకా టేస్టీ చికెన్ని మనం ఇంట్లో రెడీ చేసుకుందాము. ఎవరైనా సింపుల్గా టేస్టీగా ఇలా రెడీ చేసేసుకుంటే